ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. చౌటుప్పల్ మున్సిపాలిటీలో వార్ వన్ సైడ్. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యూహం ముందు ప్రతిపక్షాలు చతికిల పడ్డాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యూహం ముందు ప్రతిపక్షాల పాచికలు ఏమాత్రం పనిచేయలేదు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డుల్లో మధ్యాహ్నం సమయానికి 13 వార్డుల్లో కౌంటింగ్ పూర్తయింది. చౌటుప్పల్ 1వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కొసనం రాకేష్ రెడ్డి, 2వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి పోలేపల్లి లక్ష్మి, 3వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పల్లె లావణ్య, 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఊదరి యాదయ్య, 5వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కొయ్యేడ శేఖర్ గౌడ్, 6వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి ఆలే శ్రీలత, 8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బద్రి గాలయ్య, 9వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మొగదాల పావని, 10వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దేపా రమ్య, 11వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గోషిక వినయ్, 12వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పాకా చిరంజీవి, 13వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల విప్లవులు గెలుపొందారు. ఉత్కంఠంగా మారిన 7వ వార్డు ఫలితాలు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో 7వ వార్డు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య రీకౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటికి 3 సార్లు రీకౌంటింగ్ చేసినా గెలుపు తేల్చని అధికారులు. మొదటిసారి కౌంటింగ్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 2 ఓట్ల మెజార్టీ వచ్చిందని తెలిపిన అధికారులు. వెంటనే బీఆర్ఎస్ అభ్యర్థి రీకౌంటింగ్ కోరగా కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు ఇరువురి మధ్య టై అయిందని తెలపడంతో మళ్లీ రీకౌంటింగ్ చేయగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 1 ఓటు ఆధిక్యతతో ఉండడంతో మళ్లీ రీకౌంటింగ్ చేస్తున్న అధికారులు. ఉత్కంఠంగా మారిన రీకౌంటింగ్.